కోవిషీల్డ్, పేరులోని షీల్డ్ ఉంది. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే అసలు కరోనా మన ఫీల్డ్కే రాదు అని అన్నారు. కానీ తీరా చూస్తే ఏమైంది, కోవిషీల్డ్ తీసుకున్న వారికి హార్ట్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉందని ఆ వ్యాక్సిన్ డెవలప్ చేసిన ఆస్ట్రాజెనికా కోర్టులో కుండబద్దలు కొట్టింది. అయితే అందరికీ కాదు, కొందరికే ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఓకే, పర్లేదులే అనుకునే టైంలోనే మరో షాకింగ్ డెసిషన్ తీసుకుంది ఆస్ట్రాజెనికా. అదేంటంటే గ్లోబల్ మార్కెట్లో ఉన్న తమ వ్యాక్సిన్లన్నింటినీ వెనక్కి తెప్పిస్తుంది. ఆస్ట్రాజెనికా ఎందుకు ఈ డెసిషన్ తీసుకుంది, దీని వెనుక రీజన్స్ ఏంటి? ఆస్ట్రాజెనికా తీసుకునే డెసిషన్ ఒక సంచలనం అని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వ్యాక్సిన్ను వెనక్కి తెప్పిస్తోంది. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారందరికీ ఈ నిర్ణయం కాస్త కొంచెం టెన్షన్ పెట్టేటటువంటి విషయం. ఎందుకంటే ఈ వ్యాక్సిన్పై ఇప్పటికీ తీవ్ర దుమారం జరుగుతుంది చాలా దేశాల్లో, ఇంక్లూడింగ్ ఇండియా. మరి ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారు చనిపోయారని, మరికొందరు గుండె సంబంధిత వ్యాధులతో, బ్లడ్ క్లాట్స్తో బాధపడుతున్నారని యూకేలోని కోర్టుల్లో పిటిషన్లు వచ్చాయి. కొందరికి ఈ సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ ఉందని ఆస్ట్రాజెనికా కూడా ఒప్పుకుంది. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్లను వెనక్కి రప్పించాలని నిర్ణయం తీసుకుంది ఆస్ట్రాజెనికా. అంతేకాదు, ఈ వ్యాక్సిన్ తయారీని ఆపేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. కొత్త వేరియంట్లను తట్టుకునేలా వ్యాక్సిన్ డెవలప్ చేస్తామని దీనికి ఒక రీజన్గా చెప్తోంది. మరి అసలు రీజన్ ఇదేనా? దీనికి సంబంధించి ఆస్ట్రాజెనికా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఇప్పటికే చాలా సంస్థలు కరోనాకు వ్యాక్సిన్లను మార్కెట్లో రిలీజ్ చేశాయి. ప్రస్తుతం కరోనా ప్రభావం కూడా లేదు. కానీ తాము ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లు మార్కెట్లో చాలా మిగిలిపోయాయి. అందుకే వాటిని వెనక్కి తెప్పిస్తున్నాం. అంతే తప్ప దీనికి సంబంధించి మరే విశేషం లేదని చెబుతుంది ఆస్ట్రాజెనికా. అంతేకాదు, వ్యాక్సిన్ తయారీ వల్ల 65 లక్షల మందిని కాపాడామని, ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల డోసులు అందించామని చెబుతోంది ఆస్ట్రాజెనికా. దీన్ని బట్టి చూస్తే మన ఇండియాలో కూడా ఇక కోవిషీల్డ్ ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇండియాలో ఈ వ్యాక్సిన్ కోవిషీల్డ్ పేరుతో సీరం సంస్థ ఉత్పత్తి చేసింది. ఇండియాలో కూడా ఈ వ్యాక్సిన్ వెనక్కి తెప్పించనున్నారు. అనేక దేశాల్లో కూడా ఇదే ప్రాసెస్ ఫాలో చేస్తున్నారు. బట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటంటే, వ్యాక్సిన్లో ఎలాంటి సమస్యలు లేనప్పుడు వెనక్కి తెప్పించడం ఎందుకు? నిజానికి మార్కెట్లో చాలా వ్యాధులకు సంబంధించిన వ్యాక్సిన్స్ అందుబాటులో ఉంటాయి. కానీ ఆ కంపెనీలు ఎప్పుడు వాటిని వెనక్కి తెప్పించలేరు. ఎప్పుడు ఏ కంపెనీ అయినా ఒక ప్రోడక్ట్ని వెనక్కి తెప్పించుకుంటుంది, ఆ ప్రోడక్ట్లో డిఫెక్ట్ ఉంటే తెప్పించుకుంటుంది. లైక్ ఫోన్స్ కావచ్చు, సాఫ్ట్వేర్స్ కావచ్చు, ఎనీథింగ్ మీరు ఒకసారి చూసినట్లయితే వెనక్కి తెప్పించడం, కార్స్ కావచ్చు, వెహికల్స్ ఏవైనా కానీ వెనక్కి తెప్పించుకోవడం అనేది జరిగింది అంటే అందులో ఎంతో కొంత డిఫెక్ట్ ఉంటుంది. దానివల్ల తమ కంపెనీకి చెడ్డ పేరు రావడము, లేదంటే యూజర్స్ ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండడం వల్ల దాన్ని వెనక్కి తెప్పిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఆస్ట్రాజెనికా కూడా తమ వ్యాక్సిన్లను వెనక్కి తెప్పిస్తోందంటే ఆస్ట్రాజెనికా చెప్పే రీజన్స్ ఎంతవరకు నిజం? అదీగాక కొత్త వేరియంట్ని ఎదుర్కొనేలా వ్యాక్సిన్ డెవలప్ చేసినా దాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసి సొమ్ము చేసుకోవచ్చు. కానీ కంపెనీకి ఆర్థికంగా భారంగా మారేలా వెనక్కి తెప్పించడం ఎందుకు? వెనక్కి తెప్పించాలంటే దానికి మళ్ళీ ఖర్చు పెట్టాలి. డిస్ట్రిబ్యూషన్కి ఎంత ఖర్చు పెట్టిందో మళ్ళీ వాటన్నింటినీ తీసుకొచ్చి సార్ట్అవుట్ చేసి మళ్ళీ కంపెనీకి తెప్పించుకోవాలంటే కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకు పెడుతోంది? ఇక్కడ ఇదే బిగ్ క్వశ్చన్. దీనిపై ఆస్ట్రాజెనికా ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల డోసులను సరఫరా చేసినట్టు ఆస్ట్రాజెనికానే చెబుతోంది. మరి ఇందులో ఎన్నింటిని ఉపయోగించారు, ఎన్ని రిటర్న్ వస్తున్నాయనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. కంపెనీ చెప్పింది నిజంగా కరెక్ట్ రీజన్ అయితే ఎలాంటి సమస్య లేదు. కానీ అసలు విషయాలను దాస్తే మాత్రం కోట్ల మందికి అన్యాయం చేసినట్టే అవుతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. మరి వారి అందరి డౌట్స్ తీర్చాల్సిన బాధ్యత ఆస్ట్రాజెనికా పైనే ఉంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.